మోతీలాల్ చెప్పు, ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ ఆది మానవుల వాళ్ళ పెయింటింగ్సా? పెయింటింగ్. ఇది ఐరన్ ఆక్సైడ్ తోటే చేసిర్రు, కానీ కంప్లీట్గా వేయలేదు, గీకిరు, లైన్లా గీక్కుంటొచ్చిర్రు. ఇక్కడ హెమటైట్, మ్యాగ్నెటైట్ మినరల్స్ దొరుకుతాయి కదా, దాంతో వేసిన ఆర్ట్ ఇది. ఎగ్జాక్ట్లీ ఏం రాసిరు అనేది తెలియాలంటే పోయి నీళ్ళు పోయి. కంటిన్యూస్గా ఉన్నది రాయి మొత్తం ఉంది. వావ్, ఇది గుహ బాగుంది కదా. ఒక్క సెకండ్, ఇది చూసినావా, షార్ప్ ఉన్నాయి. ఇవి పనిచేస్తాయి టూల్స్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మటన్ కట్ చేయాలనుకో, హంటింగ్ చేసినాక ఇది షార్ప్ బ్లేడ్ లాగా ఉంది కదా, ఇవి వాడవచ్చు అన్నట్టు. ఇవన్నీ కూడా దానికి వాడతారు. ఇట్లాంటివి ఏమో మన బల్లాల్లో ఉంటాయి కదా, వాటికి కడతారు. ఇవి ఈ షేప్ చేసారు. ఇగో సన్నమైందా, ఇటు సన్నం ఉంది. కేవ్ బాగుంది, ఇది పెద్దగా. ఎట్రా ఇగో చూసిన ఎంత షార్ప్ ఉంది. ఇగో ఈ చెక్కిరి 2 రాళ్ళతో కొడితే ఇట్లా అవుతుంది మూతి. ఏంటో అది పాయింట్ వచ్చింది కదా ఇట్లా. అది బాగుంది ప్లేస్, ఇల్లులాగా ఉంది కదా. వర్షం పడ్డ సేఫ్టీ అన్నాడు. రాయిది ఆ మూలకున్న చూడు ఒకటి ఇట్లా బరువుగా కొంచెం. సార్ ఇగో ఇది ఈ టైప్, ఆ టైప్, ఈ టైప్. దాని కింద, దాని పక్కది చిన్నది ఇట్లాంటి షేప్డ్ ఉంటాయి చూడు. ఇంకా అట్లాంటి ఏమున్నాయి, బ్లేడ్లు కూడా ఉంటాయి సన్నవి. వేరే రాయి ఉంటే కూడా చూడు, ఈ రాయి కాకుండా, లోకల్ రాయి కాకుండా. ఇదైతే రెసిడెన్షియల్ ప్లేసే వాళ్ళది. సేఫ్ ప్లేస్ ఇది, ఎంత వర్షం పడ్డా వాళ్ళకు సేఫ్టీ. గుడ్ మోతీలాల్, మళ్ళీ డిస్కవరీ. ఈ ఏరియాలో ఏమేమి ఉన్నాయి అన్ని డిస్కవరీ అయ్యి, సరేనా?
ప్రిజర్వ్ చేయాలి ఇవన్నీ. చేద్దాం సార్. ఈ రాయి మీదనే పెయింటింగ్స్ ఉన్నాయి. This is the stone used for the painting. This is an hematite. When we write, it gives cherry red color. So this painting was done like this. Sharp blades can be made from this. What's it? కానీ మనం క్యాంప్ చేసినాం చూడు బండ, అది మెయిన్. దానికి వ్యూ ఉంది, వ్యాలీ వ్యూ ఉంది. వాళ్ళు ఇట్లా వావ్, బాగుంది కదా కేవ్. ఎంత 10 మంది పడతారా? ఇక్కడ ఉండాలి టూల్స్. పెద్ద కేవ్. ఏదో రీసెంట్గా మంట పెట్టిందట. ఓ ఇంకా ఉంది కదా లోపట. వెళ్ళొచ్చు వీటిలో లోపలికి. ఇక్కడ చెక్ చేద్దాము రాళ్ళు ఒక్కసారి. షార్ప్ ఒకటి దొరికింది. చాలా మంది పట్టవచ్చు. అనదర్ కేవ్. ఇక్కడ కూడా నివసించడానికి చాలా కన్వీనియంట్ ఉంది. ఒక ఫ్యామిలీ ఉండొచ్చు మొత్తం మీద సేఫ్గా. ఎంత వర్షం పడ్డా ఏం కాదు.
ఇది షేప్ చేసిన స్టోన్. ఇది మామూలుగా బల్లెంలాగా వాడతారు. పర్ఫెక్ట్గా ఉన్నది చూడవచ్చు. షార్ప్నెస్ ఉంది, పాయింటెడ్ ఉంది, షేప్ కూడా చేయడం అయింది. ఇది నేచురల్గా ఈ క్లీవేజ్ కానీ ఇలాంటిది కుదరది, అందులో దీన్ని స్పెషల్గా డిజైన్ చేస్తే కానీ. దీన్ని స్టిక్ కడితే దీన్ని హంటింగ్కి వాడవచ్చు.